హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందండి. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో 36 మంది వరకు ప్రాణాలకు సంబంధించినటువంటి అప్డేటు. అయితే దీనికి సంబంధించి ఇది మనకి ఎక్కడ జరిగింది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక్కడ మనకి ఈ రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగిందని చూసుకున్నట్లయితే, నంద్యాల జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇది మనకు సిరివెళ్ల మెట్ల దగ్గర నెల్లూరు నుండి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి ఓ ప్రైవేటు బస్సు టైరు పేలి అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి ఓ లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మనకు చనిపోయారు ముగ్గురు. అలాగే మనకు ఈ బస్సులో మనకు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మనకు బస్సులో మంటలు వ్యాపించాయి. అంతే మనకు మంటలు ఎగిసిపడుతున్న సమయంలో వెళ్తున్నటువంటి వాహన డ్రైవరు వెంటనే స్పందించారు. తన వాహనాన్ని ఆపి అతని హెల్ప్ చేశారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ బస్సులో టోటల్గా మనకు 36 మంది వరకు అయితే ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత ముగ్గురు మాత్రం చనిపోయారు. మిగిలినటువంటి ఎంతమంది 33 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ 33 మందికి మనకు గాయాలు, అంటే కొంతమందికి ఎక్కువ ఇంజురీ అయింది. సో ఇంజురీ కావడంతో హుటాహుటిన ఏంటంటే పోలీసులు అప్రమత్తమై పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అంబులెన్స్ ఇవన్నీ వచ్చి టోటల్గా ఎవరైతే ఇంజూరీ అయ్యారో వారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వైద్యాన్ని అయితే అందిస్తున్నారు, చికిత్స చేస్తున్నారు. మిగిలినటువంటి ముగ్గురు ఆల్మోస్ట్ ఏంటంటే ఆ బస్సు కాలిపోయింది కాబట్టి మేము ఆల్రెడీ తమిళంలో పెట్టిన విధంగానే బస్సు అనేది కాలిపోయింది. ఈ బస్సు కాలిపోవడం ద్వారా ఆ ముగ్గురు ఏంటంటే కాలిపోయి ఇంకా బాడీస్ కూడా అయితే మనం గుర్తుపట్టని స్థితిలో అయిపోయింది. ఈ విధమైనటువంటి రోడ్డు ప్రమాదం అనేది మనకు నంద్యాల జిల్లాలో అయితే జరిగింది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా నడపండి. అలాగే బస్సులు ఎక్కేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఓవర్లోడ్ ఎక్కించుకోవడము, ప్రయాణికులు ఇలాంటి అటాక్ అయితే మనకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ దిగాలన్నా మనకు చాలా వరకు కష్టము. వీటి కారణంగా ఏంటంటే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. బస్సులో కెపాసిటీ ఎంత ఉందో అంతమందిని ఎక్కించుకోండి, ఎక్కువ ఎక్కించుకోకూడదు. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.